మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈ మాటను ఎవరు చెప్తున్నారు అంటే, అపోస్తులుడైన పౌలు చెప్తున్న మాట. ఏమని అంటున్నారు అంటే, నేను ఈరోజు ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలననే అయి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకరీతిగా గమనించినట్లయితే, మనము ఈ లోకంలో ఏదైనా ఉద్యోగం సంపాదించాలి అన్నా, ఏదైనా జీవితంలో పొందాలి అన్నా తప్పకుండా ఈ లోకము మనల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ లోకము ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తుంది అంటే, విద్యా అర్హతలు పలానా పనిలో మనకు పట్టు ఉన్నదా అని చూసి మనల్ని ఇంటర్వ్యూ చేసి ఆ తరువాత మనల్ని సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ దేవుని కృప ఏ విధంగా మనల్ని ఇంటర్వ్యూ చేస్తుంది అంటే, ఆయన మనల్ని చూసినప్పుడు మనము పనికి మాలిన వ్యక్తులమైతే, మనము దేనికి పనికిరాని వ్యక్తులమైతే ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన మనల్ని ప్రయోజకులుగా మారుస్తారు. అదే దేవుని కృపకు ఉన్న లక్షణము. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు నిష్ప్రయోజకుడవని, దేనికి పనికిరాని వ్యక్తివని, లేదా ఏ విషయంలో కూడా నీవు ఫలాన్ని అనుభవించలేకపోతున్నావని, ఏ విషయంలో కూడా పట్టు సాధించలేకపోతున్నావని, లేదా ఏ ప్రయాస పడినా నీవు వ్యర్థుడవుగా మిగిలిపోతున్నావని బాధపడుతూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కృప నీకు తోడుగా ఉన్నట్లయితే ఆయన కృప బలహీనులను బలపరుస్తుంది. ఆయన కృప ఎన్నిక లేని వారిని ఎన్నిక చేస్తుంది. ఆయన కృప వెర్రి వారిని జ్ఞానులను సిగ్గుపరిచేటట్లుగా చేస్తుంది. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప వలననే అయి ఉన్నాను అని అంటున్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము వింటున్న మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అపోస్తులుడైన పౌలును ఏ విధముగా ఒక ప్రయోజకుడుగా మార్చినావో తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ కృప కొరకు కనిపెట్టుతున్న ప్రతి ఒక్కరిని అనేకులకు ప్రయోజకరముగా, అనేకులకు దీవెనకరముగా మారుస్తానని వాగ్దానం ఇచ్చారు కదా తండ్రి. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాలలో నీ అద్భుతాలు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. బలహీనులను జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయా గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నవమాసం
మాసంలో నిండు వరకు నాయనా అయా సుఖమైన ప్రసవము నా ప్రభా జరుగు వరకు నా ప్రభా మీరు నాయనా యేసయ్య తల్లి బిడ్డ వేరొగు వరకు నా ప్రభా నీ కృపను వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క గర్భద్వారాలు తెరవండి యేసయ్య. ఏ లోపమున్నను సరిచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి ఈ దినము దేవా నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. అయా క్షేమకరమైన ప్రయాణం వారు చేయటానికి కృప చూపించండి దేవా. మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచండి దేవా. వారు వెళుతున్న ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.